ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా, సన్నాయి నొక్కులు నొక్కుతాడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరు 93,000 కోట్లు ఖర్చు పెట్టి 90,000 ఎకరాలకు నీళ్ళు ఇయ్యలే అని మాటలు మాట్లాడతారు. వారికి నేను గుర్తు చేస్తా ఉన్నా, ఎస్ఆర్ఎస్పి కట్టిన తర్వాత 11 ఏళ్లకు, ఎస్ఆర్ఎస్పి కట్టిన 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కాంగ్రెస్. 11 ఏళ్లకు 25,000 ఎకరాలకు. నాగార్జున సాగర్లో ప్రాజెక్టు కట్టిన తర్వాత 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది. ఎస్ఆర్ఎస్పిలోనే మళ్ళీ చెప్తా, ఎస్ఆర్ఎస్పిలో 11 ఏళ్ల తర్వాత 25,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, నాగార్జున సాగర్లో 12 ఏళ్ల తర్వాత 98,000 ఎకరాలకు నీళ్ళు వస్తే, కల్వకుర్తి ప్రాజెక్టులో అయితే 30 ఏళ్ల తర్వాత 13,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. ఇవాళ కాళేశ్వరం మీరు చూస్తే ఒక మల్లన్న సాగర్లో 50 టీఎంసీలు, ఒక కొండపోచమ్మ సాగర్లో 15 టీఎంసీలు. ఈ రెండింటితోనే దాదాపు 2 పంటలు కలుపుకుంటే 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి. కేవలం మీరు కాలువలు కట్టాలి, మేము రిజర్వాయర్లు కట్టినాం, మీరు ప్రవాహ కాలువలు కట్టి డిస్ట్రిబ్యూషన్ కాలువలు కడితే బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు మొత్తం అసలు పని మేము చేసినాం. మీరు చేయవలసిందల్లా కొసరు పని, కొద్దిగా పని. దాన్ని చేయకుండా బదనాం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో మరి వారిని నేను ఆలోచించమని కోరుతా ఉన్నా. కానీ ఇన్ని తప్పుడు లెక్కలు చెప్పినా కాళేశ్వరంలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమే శాసనసభలో ఇచ్చిన నివేదిక చూస్తే దాని ప్రకారం కూడా 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్పారు. స్టెబిలైజేషన్ అండ్ కొత్త ఆయకట్టు చూస్తే 20 lakh acres నీళ్ళు ఇచ్చాము అని వాళ్ళే ఒప్పుకున్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ చెలో మేడిగడ్డ అనే ప్రోగ్రాం ఏదైతే మేము తీసుకున్నామో, మన మార్చి 1 నాడు ఉదయం 8:30కు మా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా శాసన మండలి సభ్యులు, గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఇంకా ఇతర ముఖ్యులు దాదాపు ఒక 150 నుంచి 200 మందిమి ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. తెలంగాణ భవన్ నుంచి బయలుదేరి ఒక్క మేడిగడ్డ మాత్రమే కాదు, మొదటి రోజు మేడిగడ్డ పోతాం. ఆ తర్వాత తెలంగాణకు కామధేనువుగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును దశల వారీగా ప్రజలకు మళ్ళొక్కసారి ఆవిష్కృతం చేస్తూ, వాళ్ళ మనసులో ఉండే అనుమానాలు నివృత్తి చేస్తూ, కాళేశ్వరం అంటే ఒక బరాజ్ కాదు, ఎంత సమగ్రమైన ప్రాజెక్టో వారికి వివరించి ముందుకు పోతాం. సరే, ఇప్పుడు జరుగుతున్న కుట్ర గురించి కూడా మీకు చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు కూడా చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఎస్, దురదృష్టవశాత్తు మేడిగడ్డ బరాజ్లో 2-3 పియర్లకు నవంబర్ మాసంలో పగుళ్ళు వచ్చినాయి. కానీ ఇదేం మొదటిసారి కాదండి, ఇదేదో చరిత్రలో ఎన్నడూ జరగంది, ఏదో మొదటిసారి జరిగింది కాదు. ఇది ఫరక్కా బ్యారేజ్ వెస్ట్ బెంగాల్లో ఫరక్కా బ్యారేజ్లో అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. అక్కడ 3 చనిపోయారు, 2 చనిపోయారు. తర్వాత దాన్ని తిరిగి మరి వాళ్ళే పునర్నిర్మాణం చేసినారు. అదేవిధంగా ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడెం ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా మొత్తంగా ఆనాడు కడెం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిన పరిస్థితి 1950వ దశకంలో. మా అక్క గుర్తు చేస్తూ ఉంది, గుండ్లవాగు, ములుగు నియోజకవర్గం, గోవిందరావుపేట మండలం, గుండ్లవాగు అని ప్రాజెక్ట్ కట్టినారు. మా రమణారెడ్డి గారు కూడా చెప్తా ఉండే, ఇప్పుడే సత్యవతి గారు కూడా చెప్తా ఉండే. 2006-7 ప్రాంతంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దానికి మరి పునాది రాయి వేస్తే ఆ రోజు సంవత్సరం తిరగకుండానే 2 సార్లు కొట్టుకుపోయింది, ఒకసారి కాదు, గుండ్లవాగు ప్రాజెక్టు. ఇది వాస్తవం కాదా? ఈరోజు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఆ రోజు అప్పుడు ఓడిపోయి ఉన్నారు, శాసనసభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. వారు వరంగల్ నుంచి గుండ్లవాగు ప్రాజెక్టు దాకా, గోవిందరావుపేట దాకా పాదయాత్ర చేసి, ధర్నాలు చేసి, నాన్న రాద్ధాంతం చేసిన మాట వాస్తవం కాదా? ఇది మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరగలేదా? ఇదేమన్నా కొత్త? మూసీ ప్రాజెక్టుకు గేట్లు కొట్టుకపోలేదా? పులిచింతలలో సమస్యలు రాలేదా? ప్రకాశం బరాజులో సమస్యలు రాలేదా? ధవళేశ్వరంలో సమస్యలు రాలేదా? ఈ దేశంలో సాగునీటి ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎక్కడన్నా సమస్యలు వస్తే వాటిని ఎట్లా పరిష్కరించాలనే ఓర్పు నేర్పు ఉండాలా? 1950వ దశకంలో ఇప్పుడే నేను చెప్పినట్టు కడెం మొదటి వరదకే మొత్తం కొట్టుకుపోయింది 57లో. మళ్ళీ పునర్నిర్మాణం చేసినారు ప్రభుత్వ ఖర్చుతో. గత ఏడాది కూడా ఓవర్ఫ్లో వచ్చి దాదాపు కొట్టుకుపోయినంత పని అయింది కడెం ప్రాజెక్ట్. కానీ మేమేం నిందించలేదే, కడెం కట్టిన వాళ్ళదే తప్పు అని ఈరోజు మేము నిందించలేదు. దేవాదులలో పైప్ లైన్లు, గూడెం లిఫ్ట్ పైప్ లైన్లు మోటార్ లాంచ్ చేస్తే పటాకుల్లాగా పేలిపోయినాయి. ఒకసారి కాదు, 4-5 సార్లు జరిగింది. కానీ ఎప్పటికప్పుడు అప్పుడున్న ప్రభుత్వం దాన్ని పునరుద్ధరిస్తూ పోయింది. దేవాదుల ఫేజ్ 3లో టనల్ మొత్తం కూలిపోయింది. టనల్ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేసినాం మా ప్రభుత్వం వచ్చినాక, కానీ అది సాధ్యం కాదు. దానివల్ల రామప్ప దేవాలయానికి కూడా ముప్పు వస్తుంది అంటే ప్రత్యామ్నాయంగా టనల్ని వదిలేసి
ఇక పోయిన ఖర్చు పోయింది, అన్ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి వదిలేసి పైప్ లైన్ నిర్మాణం కూడా ప్రత్యామ్నాయంగా చేయడం జరిగింది. మూసీ గేట్లు కొట్టుకుపోయినాయి, ఇప్పుడే నేను చెప్పినట్టు. సింగూరు డ్యామ్ గేట్లు కూడా కొట్టుకుపోయినాయి. దామోదర రాజనరసింహ గారి జిల్లా, ఆయన కాన్స్టిట్యున్సీ. ములుగులో ఇప్పుడే నేను చెప్పినట్టు అక్కడ గుండ్లవాగు ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. నిజామాబాద్ జిల్లాలో కౌలాసనాల మట్టికట్ట మొత్తం కొట్టుకుపోయింది. వరంగల్ జిల్లాలో ఆనాడు పాలెం వాగు కడితే 2 సార్లు మట్టికట్ట కొట్టుకపోలేదా? మా ప్రభుత్వం ఎన్నడో కట్టిన సర్ఫేస్ వేర్ని గార్జ్లోకి మార్చిన తర్వాత మళ్ళీ ఆ డ్యామ్ నిలబడ్డది తప్ప మొత్తం ఇది కొట్టుకపోలేదా? వరంగల్ జిల్లాలో పాలెం ప్రాజెక్టు. ఇక వేరే రాష్ట్రాల్లో అయితే లెక్కలేదు. ఇంకా ఇప్పుడు నేను చెప్పిన మన రాష్ట్రంలో ఉంది. వేరే రాష్ట్రాల్లో గుజరాత్లో మత్సు అనే డ్యాంలో 79లో కూలిపోతే 2000 మంది చనిపోయినారు. మత్సు అనే డ్యామ్ గుజరాత్లో 1979లో కూలిపోతే 2000 మంది మరణించిన ఒక దుర్ఘటన కూడా మన దేశంలోనే జరిగింది. కడప జిల్లాలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి డ్యామ్ను 2005-6లో తొలిసారి నింపినారు. 2022లో లీకేజ్ వచ్చింది. దానికి మళ్ళీ రిపేర్ చేసి వాళ్ళు నడుపుతూ ఉన్నారు. పోలవరం డయాఫ్రామ్ వాల్ కూడా దెబ్బతింటే దాన్ని కూడా రిపేర్ చేస్తూ ఉన్నారు. సిక్కింలో, వెస్ట్ బెంగాల్లో తీస్తా నది మీద గత ఏడాది వరదలకు అక్కడ డ్యామ్లు దెబ్బతిన్నాయి. సౌత్ లోనక్ గ్లేషియల్ చెరువు మొత్తంగా తీస్తా డ్యామ్కు దాన్ని పొంగడంతో అక్కడ కూడా నష్టం వచ్చింది. అస్సాంలో ఇట్లా చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా ఇంజనీరింగ్ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. ఇవాళ మేడిగడ్డలో ఒక చిన్న ప్రమాదం జరిగింది. సింపుల్గా కాఫర్ డ్యామ్ కట్టి దాన్ని రిపేర్ చేయొచ్చు. ఇది నేను చెప్పట్లా. ఇది ఒక కాఫర్ డ్యామ్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. నీళ్లు రాకుండా ఎక్కడైతే ఏ పిల్లర్ల దగ్గర అయితే ఇబ్బంది అయిందో అక్కడ నీళ్లు రాకుండా ఒక కాఫర్ డ్యామ్ కట్టి అటు నీరు రాకుండా చేసి దాన్ని రిపేర్ చేసి 84 పియర్లుండే మేడిగడ్డలో 3 పిల్లర్లలో ఒక బ్లాక్లో ప్రమాదం జరిగితే ఆ బ్లాక్ కాడికి నీళ్లు రాకుండా చేసి అక్కడ రిపేర్ చేయొచ్చు. వేగంగా చేయొచ్చు. 2 నెలల్లో పూర్తి చేయొచ్చు. రాబోయే వర్షాకాలం లోపల పూర్తి చేసి, ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉన్నది చూడండి. అండర్ కన్స్ట్రక్షన్ బరాజులు ఇట్లే కడతారు. నీళ్లు రాకుండా చేసి ఎక్కడికక్కడ పిల్లర్లు వేసి సింపుల్గా చేస్తారు. దీనికి ఇదేదో జరగకూడదు జరిగిపోయిందని, శ్వేతపత్రం అని, ఇదని అదని నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉందో